హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు అయితే వెడ్నెస్డే అండి. మండే వరకు షూట్ చేశాను, ట్యూస్డే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అమ్మ ఉంది కదా, నేనైతే ఫుల్ పడుకోవడం అనమాట. ఏ పని చేయను కాబట్టి ఇంకేమీ షూట్ అయితే చేయలేదు అనమాట. ఇంకా అమ్మకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు షూట్ చేస్తే, సో అందువల్ల ఇంకా నేను వీడియో మీద ఇంట్రెస్ట్ అయితే అంత చూపించలేదు. ఇంక ఈరోజు వెడ్నెస్డే అనమాట. ఇంకా అమ్మ అయితే ఈరోజు వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయే ముందర ఏమేమి పనులు అన్నీ చేయాల్సినవి అన్నీ కూడా చేసేసిద్ది అనమాట. ఇంకా మ్యాట్స్ ఉతకడము, ఇంకా అంట్లు కానీ ఇంకా ఏదైనా దులపాలంటే హౌస్ దులపడము, ఇంకా ఎనీథింగ్ ఏదైనా సరే మనం చెయ్యాలి. ఇంకా నాకు ఏ శ్రమ ఉండకూడదు అని చెప్పి ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తుంది అనమాట వెళ్ళిపోయే రోజు అయితే. ఇంకా ఎక్కువసేపు కూడా రెస్ట్ తీసుకోదు. రెస్ట్ తీసుకున్నా కానీ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ ఒక ఆలోచనతో మా అమ్మ అయితే అసలు రెస్టే తీసుకోదు. నిజంగా మా అమ్మకు ఒక్కోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నిజంగా. కానీ మా అమ్మ ముందు అసలు పొగడను అనమాట, తిడుతూనే ఉంటాను. అదొక ఏంటో మరి తెలియదు, కానీ అమ్మ ఉంటే మాత్రం అసలు ఆ వాల్యూవే నిజంగా తెలియదు నాకు కానీ మా చెల్లికి కానీ. మా అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మా చెల్లికి వాల్యూ తెలిసింది, మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అంటే మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నాకు వాల్యూ తెలిసింది అనమాట. ఇంకా ఇదే రొటీన్ మాకు తెలుస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే తల్లి ప్రేమ అనేది ఉన్నప్పుడు తెలీదు నిజంగా. వాళ్ళు మన దగ్గర లేరు అంటే మనకి దూరంగా ఉన్నారు అన్నప్పుడే ఆ ప్రేమ అనేది తెలిసిద్ది అనమాట. ఆ వాల్యూ కానీ ఆ ప్రేమ కానీ వాళ్ళ ఏమంటారు వాళ్ళ అంటే మనకి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసాము అని అంటే వాళ్ళు మనల్ని తిడతారు. తిట్టో నచ్చ చెప్పో ఏదో ఒకటి చేసి మనకి మన గురించి మంచిగానే మంచిగా ఉండాలని ఆలోచనతోనే చెప్తారు. బట్ అవి మనం వినాం కదా, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా బిహేవ్ చేస్తాం ఎవరైనా అంతే. బట్ లాస్ట్ ఫైనల్ ఏం జరిగిందంటే వాళ్ళు చెప్పేదే జరిగింది. అందుకని పెద్దవాళ్ళు చెప్తేనే వినాలి అని అంటారు కదా. సో ఎందుకో చెప్పాలనిపించింది డైలాగ్ చెప్పానమాట అంతే. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చిన బట్టలు మా పిల్లోడివి మావి అమ్మ ఉతికినవి అన్నీ కూడా ఉతికేసింది అనమాట. ఇంకా నాకు ఇప్పుడు వాషింగ్ మిషన్ వేయాల్సిన అవసరం ఏమి లేదు, అన్నీ ఉతికి తీసుకొచ్చేసాము. ఇంకా అవన్నీ కూడా అమ్మ అయితే మడత పెడుతుంది అనమాట. ఇంకా అక్కడ పెడుతూనే క్లాస్ పీకుతుంది అనమాట. మా అమ్మది అది బ్యాగ్ అమ్మది అనమాట, మీషోలో బుక్ చేసింది. నేను తీసుకుని వచ్చేసాను. అయితే అమౌంట్ ఇస్తాలే అమ్మ అని చెప్పని అన్నాను. బట్ నేనేంటంటే ఇస్తానంటాను కానీ అంటే ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా బ్యాగ్స్ అని పెట్టుకుందనుకో నాకు నచ్చితే తెచ్చేసుకుంటాను అనమాట. ఇస్తాలే అని చెప్పి తెచ్చేసుకుంటాను. అంటే అమ్మేం అడగదు. బట్ అమ్మ కష్టపడి అంటే హౌస్ వైఫే కదా, హౌస్ వైఫ్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండవు. డాడీ ఇచ్చినాయో చెల్లి ఇచ్చిందో ఎంతో కొంత ఉంటాయి కదా, పాపం దాంట్లోనే కొనుక్కుంటుంది అనమాట. సో దాంట్లో కూడా దొబ్బేస్తూ ఉంటాను నేను. అమ్మ నాకు అది కావాలంటే ఇచ్చేసిద్ది, ఏమీ ఇవ్వను అని ఏమనదు. బట్ ఏంటంటే ఈసారి వచ్చినప్పుడు తెచ్చుకుంది కానీ బ్యాగ్ నాకు ఇవ్వు, ఇప్పుడు నా దగ్గర బ్యాగ్ ఏం లేదు అంటే నేను ఇవ్వను, మళ్ళీ నాకు కావాలి అని చెప్పి ఏదో పెద్ద నేను కొనుక్కుని నా డబ్బులతో కొనుక్కుని అమ్మ అడుగుతున్నట్టుగా సమాధానం చెప్తున్నాను అనమాట అక్కడ. అప్పుడు అంటే అన్నమాట నేను కొనుక్కున్నాను, అది ఫోన్లో అడిగామని ఇచ్చాను, ఇప్పుడు ఒకసారి ఇవ్వవే మళ్ళీ ఇస్తానంటే ఇవ్వనంటావేంటి అని చెప్పి మా అమ్మ గట్టిగా అరుస్తుంది అనమాట. ఇంకా అలా కాసేపు మాట్లాడుకున్నాం, జోకులు వేసుకున్నాము, తిట్టింది, పట్టాను. ఇంకా అన్ని కామన్ అనమాట తల్లి కూతుర్లకి. ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని వాషింగ్ మిషన్లో వేయాల్సినవి ఉంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు ఇక్కడ ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్లో వేయాల్సింది. వాషింగ్ మిషన్ ట్రబుల్ వచ్చింది. సో ఇంకా వాషింగ్ మిషన్ సెట్ అయిన తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా చూస్తున్నాను అనమాట స్మెల్ తీసుకుంటుందా లేదా. సాఫ్ట్ కంఫర్ట్ తీసుకోవట్లేదు అనమాట, దానికి ఒక తలకాయ పోటు అయిపోయింది నాకైతే వాషింగ్ మిషన్తో. ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే అసలు చిరాకు వచ్చింది కదా వాషింగ్ మిషన్. నాకైతే ఫుల్ స్ట్రెస్ అనిపించింది అనమాట. సో ఇంకా వాషింగ్ మిషన్ కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఇప్పుడైతే వెళ్ళి బట్టలు ఆరేయాలి. ఇది వచ్చి టైము 4 or 5 అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు టైము. సో ఇంకా నేను ఏంటంటే ఈవినింగ్ వేసేస్తాను అనమాట, వాషింగ్ మిషన్ వేసేసి ఆరేస్తాను. మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ తీస్తానమాట, 3 or 2 అలా తీస్తాను. అప్పటికి ఇంకా ఆరిపోతూ ఉంటాయి. సో ఇంకా ఇలాగా బట్టలు అయితే ఒక్కొక్కటిగా తీసిన. అమ్మ వెళ్ళిపోయింది కదా, నాకైతే ఇంకా ఫుల్ డల్ అయిపోయాను అనమాట. ఇంకా ఎవ్వరు ఉండరు, ఏంటో తెలీదు. నాకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ, ఎవ్వరి గోల ఉండదు, ప్రశాంతంగా ఉంటాను, నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినట్టు చేస్తాను. బట్ ఏంటంటే ఒకసారి అమ్మ వచ్చి ఒక 2 days ఉండండి, మనకు ఒక గెస్ట్గా వచ్చి వెళ్ళిపోయింది అన్నప్పుడు
కొంచెం చాలా హార్ట్ అనేది హెవీ అనిపిస్తుంది నాకు. అది ఎందుకో తెలీదు, నాకే కాదు ప్రతి ఆడపిల్లకి అలాగే ఉంటుంది. బట్ మనకి తప్పదనమాట ఇంకా. వన్స్ ఒకసారి మ్యారేజ్ అయ్యి పుట్టింటి కాంచి మెట్టినింటికి వచ్చామంటే ఇంకా అది మనకి పర్మనెంట్ ఇల్లు కాదు. అలాగే అమ్మ వాళ్ళకి మన మెట్టినిల్లు పర్మనెంట్ కాదు కదా. సో ఇంకా మనం ఏమీ చేయలేము ఆడపిల్లగా పుట్టినందుకు. ఈ కష్టం కానీ అంటే ఈ స్ట్రెస్ అండ్ ఈ బాధ అనేది కంపల్సరీగా మనం తట్టుకుని తీరాల్సిందే. అలా తట్టుకుంటాం కాబట్టి మనల్ని ఆడపిల్లలాగా పుట్టించాడు ఆ దేవుడు అనేది నేను ఫీల్ అవుతాను. సో అదనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చి 5:39 అవుతుంది. అస్సలు నిజం చెప్తున్నా, మాకున్నంత దరిద్రం ఏ కొంపలో ఉండదేమో అని నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చాము. నా బిడ్డది ఆధార్ కార్డు ఆల్రెడీ అప్లై చేసింది, నేను ఆల్రెడీ మినీ షార్ట్లో పెట్టా. బట్ అక్కడ ఏమైందంటే నాతో పాటు చేసిన వాళ్ళు అందరికీ కూడా, నా కూతురుతో పాటు చేసిన అందరికీ ఆధార్ కార్డు వచ్చేసింది. మేము మాకొక్కరికే ప్రాసెసింగ్లో ఆగిపోయింది అనమాట. సో దానికోసం బిఎస్ఎన్ ఆఫీస్కి అయితే వెళ్ళమని చెప్పారు. ఇది సిటీ కాదు కదా, విలేజ్ కదా. సో ఇంకా ఈ విలేజ్లో దగ్గర ఉండవు. 45 మినిట్స్ జర్నీ పట్టింది. ఇంకా అమ్మ ఉంది కాబట్టి త్వరగా వెళ్ళైతే వచ్చేసాము. ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోయింది అనమాట ఇందాక. సో బాబుని అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. బికాజ్ అమ్మ అయితే కొంచెం 1 వీక్ కంటే ఎక్కువ చూసుకోలేదు. వాడు ఎలాంటి అల్లరి చేస్తాడు, ఎంత రిస్క్ పెడతాడనే విషయం నాకు తెలుసు. కాకపోతే ఒక్కొక్కసారి నా పిల్లల్ని మీరు చూసుకోరు, కనేయమని అయితే కనేయమని చెప్తారు, కనకపోతేనేమో సాగు కొడతారు కనేదాకా అని చెప్పి తిడతాను. కానీ బట్ చాలా శ్రమ పడింది 1 వీక్ అయితే. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో మా నాన్నని, మా తాతయ్యని, మా చెల్లిని, మా డాడీని మెయింటైన్ చేయాలి. వాళ్ళకి క్యారేజ్ అని ఒకరికి ఒకసారి మా డాడీకి మార్నింగ్ 3కి ఒక్కొక్కసారి వెళ్తారు, ఒక్కొక్కసారి 4కి వెళ్తారు. అప్పుడు మా డాడీకి సంబంధించి అన్నీ కూడా చూసుకోవాలి. అప్పుడు మా వాడు ఏంటంటే మా అమ్మ పక్కన పడుకుంటాడు. లేచామంటే వెంటనే లేచేస్తాడు, గోల పెడతాడు నిద్ర సరిపోతే. పిల్లలు అంతే కదా. సో ఇంకా అలాగా కొంచెం రిస్క్ అవుతుంది అనమాట. కొంచెం వాడికి నిద్ర డిస్టర్బ్ అవ్వడం, అమ్మకి పనులు అవ్వకపోవడం, ఇంకా అలా అవుతుండగా ఇంకా 1 వీక్ నుంచి ఎక్కువ చూసుకోలేదు. ఇంకా నేను కూడా చూసుకోవద్దనే చెప్పాను. ఇంక ఇక్కడైతే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా మేము వచ్చి 2 డేస్ అవుతుంది. మండే వచ్చాము, ఈరోజు ట్యూస్డే. సో వెడ్నెస్డే ఈవినింగ్ అయితే మమ్మల్ని ఆ పని చూసుకుని వచ్చాము అనమాట. ఇంకా ఆ పని చూసుకుని వచ్చి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి ఇంకా అమ్మ అయితే బస్ ఎక్కైతే వెళ్ళిపోయింది. సో పాపం 1 వీక్ బాగానే చూసుకుంది, కానీ కొంచెం శ్రమ పడింది. ఇంకా ఒక 1 మంత్లో 1 వీక్ 1 వీక్ అక్కడ, 15 డేస్ ఇక్కడ అలా చూసుకుంటామని చెప్పైతే అనుకుంటున్నాం. బట్ చూడాలి, స్కూల్కి పంపించేద్దామా లేదా అని అయితే ఆలోచిస్తున్నాను. సో ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేసి వచ్చాను. అమ్మ వెళ్ళిపోయింది కదా. సో ఒక దిగులు అనమాట నాకు. అమ్మ వెళ్ళిపోయిన రోజు ప్రతిసారి నాకు ఇలాగే ఉంటుంది. అంటే ఒక ధైర్యం కోల్పోయినట్టు, ఏంటో ఒకలా ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంటే మన తల్లిదండ్రి ఒక గెస్ట్గా మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు అంటే అసలు ఆ ఫీలింగ్ బాబోయ్ అసలు చెప్పలేనంత ఫీలింగ్ ఉంటుంది. మనం ఒక తల్లి అయినా సరే మన తల్లి మన ఇంటికి వచ్చినప్పుడు అంటే గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది. బట్ ఓకే, అందరికీ లైఫ్లో ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా అదే జరుగుద్ది కాబట్టి ప్రతి ఆడపిల్లకి అదే జరుగుతుంది కాబట్టి ఇంకా తప్పదు. మనం ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే మా అమ్మ ఉన్నప్పుడు నాకు మా అమ్మ ఉన్నప్పుడు ఎంతసేపు తిడతానే ఉంటాం మా అమ్మని. అసలు నేనే కాదు, మా చెల్లి కూడా అంతే. మా అమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు తిడతానే ఉండేవాళ్ళం అనమాట. నువ్వు అలా చేయడం నాకు నచ్చట్లేదు, నీ కుకింగ్ నచ్చట్లేదు, నువ్వు చేసే పని నచ్చట్లేదు మా ఇంట్లో అని చెప్పి తెగ తిట్టా ఈ 2 రోజులు. బట్ ఒక్కసారి మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ధైర్యం కానీ ఏమంటారు చెప్పడం కూడా రావట్లేదు అనమాట. అంత ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు వాల్యూ నిజంగా తెలీదు. అమ్మ వాళ్ళు కొంచెం అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు. కానీ నాకేంటంటే మా అమ్మ ఉన్న ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు ఆ వాల్యూవే తెలియదు. ఆమె చేసుకునిద్ది అని చెప్పి అయితే వదిలేస్తా. వన్స్ మా అమ్మ మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్న రోజు మాత్రం చాలా ఏంటంటే హెవీ అనిపించిద్ది అనమాట హార్ట్ నాదైతే నిజంగా. అంటే ఏమో తెలీదు, తల్లి తండ్రి మన ఇంటికి ఒక గెస్ట్గా వచ్చి వెళ్ళిపోవడం అనేది అది చెప్పడానికి కానీ మనం ఫీలింగ్ అనేది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. అదనమాట. ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది. అమ్మ ఉన్నప్పుడు అంటే ఆ రోజు వెళ్ళిపోతుంది అన్నప్పుడు
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి నాకు కావాల్సిన అన్నీ కానీ హౌస్ డీప్ క్లీన్ చేయడం కానీ పిల్లలకి సంబంధించి నాకు నా హస్బెండ్కి సంబంధించిన ప్రతిదీ కూడా అమ్మ కుకింగ్ దగ్గర నుంచి ఇల్లు ఊడవడం కానీ ఇల్లు తోడవడం కానీ బట్టలు ఉతకడం కానీ బట్టలు ఆరేయడం కానీ బట్టలు మడత పెట్టడం కానీ ప్రతిదీ కూడా అమ్మే చేసేది అనమాట. ఆ రోజు మొత్తం కూడా నాకు అమ్మ వెళ్ళిపోయిన రోజు అయితే అసలు నాకు ఇంకే పని ఉండదు. అన్నీ చేసి ఈవినింగ్ బస్ ఎక్కి వెళ్ళిద్ది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి 9, ఒక్కొక్కసారి 8:30, ఒక్కొక్కసారి 10, 9 రోజులు కూడా ఉంటాయి. బట్ ఉన్నప్పుడేమో అప్పుడేమో అవి చూపించము, అది వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు, అంతే కదా. ఒక అమ్మాయికి పెళ్ళయిందంటే తల్లి తండ్రి కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఒక గెస్ట్ కానీ వస్తారు, పర్మనెంట్గా ఉండడానికి ఎవరు రారు. సో మనం చూసుకునే శక్తి ఉన్నా సరే రారు, అది మాత్రం నిజము. సో ఇంకప్పుడు అమ్మ వెళ్ళిపోయిన రోజు మాత్రం మొత్తం క్లీన్ చేసేసుకుని నాకు ఇంక ఏ పని ఆ రోజు పెట్టుకోకుండా నేనేం అంటే పిల్లలు ఉన్నారు కదా, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడే ఇందాక మా అమ్మ ఒక 10 నిమిషాలు ఉంది అనగా బట్టలు తీసుకొచ్చానమాట, ఆరిపోయినాయి. ఇప్పుడు అవి తీసుకొచ్చి బట్టలు ఆరేయడానికని ఆరిపోయినవి తీసుకొచ్చి ఆరేసాను అనమాట. సో ఇంకా 10 నిమిషాలు కూడా కూర్చోకుండా మా అమ్మ ఇంకా కూర్చోడం ఎందుకు, మళ్ళీ కూర్చుంటే ఆ బట్టలు ఎవరు మడత పెడతారు, మళ్ళీ ఇబ్బంది అయితే నాకు అని చెప్పి మళ్ళీ ఆ బట్టలు మడత పెట్టేసి ఇంకా బస్సు వచ్చిందని చక్క వెళ్ళిపోయింది అనమాట. సో అమ్మ నిజంగా గ్రేట్. సో నేను ఎంత గ్రేటో ఏమో నాకు తెలియదు, కానీ మా అమ్మ అయితే చాలా గ్రేట్. సో ఇంకా నా పిల్లలు అయితే పడుకున్నారు. మా బుట్టోడు ఏంటంటే పడుకున్నప్పుడు వెళ్ళిపోతుంది అనమాట, లేకపోతే బాగా ఏడుస్తాడు. సో మేము కూడా అలాగే అనమాట, వాడు పడుకున్నప్పుడే అమ్మోళ్ళ ఇంటి నుంచి సో మేము కూడా అంతే అనమాట, వాడు పడుకున్నప్పుడే అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తాము. అలాగే అమ్మ కూడా వీడు పడుకున్నప్పుడే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు లేచిన తర్వాత అంత గుర్తుండదు అనమాట పిల్లలకి. సో అది మాత్రం ట్రిక్ సూపర్ పనిచేసిద్ది. సో ఇంకా మా బుడ్డదైతే ఉయ్యాల ఊగుతుంది ఆటోమేటిక్ని. మా వాడైతే మంచం మీద పడుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఫ్రూట్స్ అయితే తీసుకురమ్మని చెప్పి అమ్మని బస్ ఎక్కించి ఫ్రూట్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చి వర్క్కి వెళ్ళారనమాట. సో ఇంకా ఈరోజు అమ్మ ఎలా క్లీన్ చేస్తుంది ఇల్లంతా కూడా చూపిస్తాను. సో ఈరోజు ఇంకా రైస్ ఒకటి పెట్టుకోవాలి, ఇంకా రైస్ కూడా ఒకటికి వచ్చేసిద్ది అనమాట. సో వాటర్, ఇంక ఈరోజు మా కర్రీ వచ్చి నాకైతే కైమా కర్రీ ఫేవరెట్ కర్రీ అన్నమాట. ఇంకా ఈరోజు రసం అయితే పెట్టేసింది కదా, మాకు ఇంకా 2 days వచ్చేస్తుంది ఆ రసము. పెద్ద కుకింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించవసరం లేదు. ఇంకా అమ్మ ఇలాగే ఇంకా అమ్మకి నచ్చినట్టుగా నీట్గా పెట్టేసుకుని అయితే ఉంచేసిద్ది అనమాట మా ఇల్లు. బట్ నాకేంటంటే కొన్ని సార్లు అమ్మ పెట్టేవి అమ్మ సర్దిరేది నాకు నచ్చదు కిచెన్ రూమ్లో. నాకేంటంటే దిమ్మంతా కూడా నీట్గా ఉండాలి, సామాన్లు అసలు ఏం కనిపించనివ్వను అనమాట. బట్ అమ్మ ఏంటంటే అలా సామాన్లు కనిపించకపోతే నీకు అసలు సామాన్లు ఏముంటాయి అని ఎలా తెలిసిద్ది అని మా అమ్మ అనేది. అలా ఎప్పుడు కూడా అమ్మ వచ్చినప్పుడల్లా మా ఇద్దరికి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది కిచెన్ రూమ్కి అయితే. సో ఇంకా అమ్మ అయితే అమ్మకి వచ్చినట్టుగా నీట్గా అయితే పెట్టేసింది. ఇవైతే అమ్మ మర్చిపోయింది అనమాట తీసుకెళ్లాల్సిన అమ్మ వస్తువులు. ఇంక మేము వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాలన్నమాట. హడావిడిగా బస్సు వచ్చేసిందని కంగారులో వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్లీ నాకైతే ఈరోజు ఏ పని లేదనమాట, ప్రశాంతంగా తినేసి పడుకోవచ్చు. నైట్ అయితే పాలు పెట్టేసుకుని మా పిల్లలకి. సో ఇంక ఇలాగైతే సదిరేసింది నీట్గా, అమ్మకు వచ్చినట్టుగా అమ్మకు తెలిసినట్టుగా సదిరేసింది అనమాట. ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు సదరాలంటే చాలా కష్టమే కదా. సో నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సదరాలంటే నేను అసలు సదరలేను, అలా ఉంటుంది ఎవరి ఇల్లు వాళ్ళకి తెలుస్తుంది. పక్కన వాళ్ళకైతే నిజంగానే తెలీదు, వాళ్ళకి వచ్చినట్టుగానే సదురుతారు. సో ఇంకా మా హస్బెండ్తో ఫ్రూట్స్ పంపించింది అనమాట అమ్మ. ఫ్రూట్స్ మర్చిపోయారని చెప్పి మళ్ళీ వెళ్ళి ఫ్రూట్స్ పంపించి అమ్మ అయితే బస్ ఎక్కించారు. మా హస్బెండ్ బస్ ఎక్కించేసి మాకు ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చి మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా గ్రేప్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఇంకా గ్రేప్స్, యాపిల్స్, ప్రెమోగ్రానేట్స్, ఇంకా పిల్లోడు వచ్చాడు కదా, ఇంకా పిల్లోడికి ఫ్రూట్స్ అనేవి కంపల్సరీగా పెడతాను. నేను డేకి వచ్చి ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీ ఇస్తాను. సో దానికోసం అయితే ఇంకా తెప్పించేసుకున్నాను అనమాట. నాకు కూడా కొంచెం స్నాక్స్గా కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా అంటే స్ట్రెస్ లేకుండా ఉంటుంది. పిల్లోడికి ఏం పెట్టాలని భయం లేకుండా ప్రశాంతంగా పిల్లోడికి చక్కగా పెట్టేయచ్చు. ఫ్రూట్స్ అనేది హెల్త్కి మంచిది కదా, సో కంపల్సరీ పెట్టండి మీ పిల్లలకు కూడా. ఎంతమందికి గ్రీన్ గ్రేప్స్ ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట, చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టము. బట్ నేను విన్న దాంట్లో ఏంటంటే పిల్లలు ఎక్కువ గ్రేప్స్ తినకూడదని విన్నాను. సో నేను తింటే నా కొడుకు ఖచ్చితంగా తింటాడు. ఎందుకంటే కొంచెం ఇవి కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీగ ఉంటాయి కాబట్టి. సో నేను వాడి కోసం
ఆల్మోస్ట్ మానేసాను అనమాట గ్రేప్స్. ఎందుకంటే వాడికి పెట్టకుండా నాకు అంత నచ్చదనమాట తినడము. సో వాడు తినేదే నేను తింటాను, అండ్ వాడికి ఫస్ట్ పెట్టే నేను తింటాను అనమాట. సో అందుకని నేను అసలు గ్రేప్స్ తినడమే మానేసాను. ఇంకా ఈరోజు కొంచెం 4 వచ్చాయి కదా, 4 ఇయర్స్ వచ్చా అన్నీ పెట్టాలి, లిమిట్గా పెట్టాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని వాడి కోసం అండ్ నా కోసం కూడా ఫ్రూట్స్ తెప్పించుకుని తింటున్నాము. ఇంకా ఇవాటి నుంచి డైట్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో అది వర్కౌట్ అవుతుందా లేదా అని 1 మంత్ తర్వాత మీకు మొత్తం ప్రూఫ్తో సహా చెప్తాను అనమాట, అది వర్కౌట్ అయితే. సో ఇప్పుడైతే గ్రేప్స్ తింటున్నా. అంత పుల్లగా లేదు, అంత స్వీట్గా లేదు, ఓకే బాగానే ఉన్నాయి. సో ఇంకా ఇప్పటి నుంచి మాత్రం నాకు స్టార్ట్ అయింది. నాకు ఇంకా మెంటల్ ప్రెషర్ మామూలుగా ఉండదు ఇద్దరు పిల్లలతో అస్సలు. ఓకే, బట్ పిల్లల్ని కన్నాక చూసుకోవడం అనేది మన బాధ్యత, మెయిన్గా తల్లి బాధ్యత. కాబట్టి అది ఒక సంతోషంగానే నేను స్వీకరించుకుని మంచిగా ట్రావెల్ చేస్తాను నా పిల్లలతో, రోజు కూడా టైం స్పెండ్ చేయడం కానీ ఏదన్నా సరే. బట్ నేను ఒకటి ఫిక్స్ అయింది ఏంటంటే, నాకు నిద్ర ఉన్నా లేకపోయినా ఎర్లీ మార్నింగ్ 6 or 5:30 కల్లా లేచిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. అది ఎన్రోల్ ఛాలెంజ్గా ఉంటుందని ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నా. సో ఆ ఛాలెంజ్ ఎన్ని డేస్ చేయగలను అని చెప్పి అయితే నేను చూస్తూనే మీకు కూడా చెప్తానన్నమాట ఎన్ని డేస్ చేశాను అని చెప్పి. సో ఫైనల్లీ ఇంకా ఇవాళకి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బికాస్ కొంచెం బాధ అనమాట, అమ్మ వెళ్ళింది ఇంకా అంటే ఒక ధైర్యం అనేది పోయిద్దనమాట. ఒక అమ్మ ఒక 2 days ఉండని, 1 day ఉండని, అది తెలియని ధైర్యము, తెలియని ధీమా అవన్నీ వచ్చేస్తాయి నాకు. వన్స్ ఒక్కసారి అమ్మ వెళ్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నప్పుడు ఆ ధీమా, ఆ ధైర్యము, ఇంకేంటంటే ఒక పిరికితనంలాగా అట్లా అనిపించదు అనమాట. అంటే మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు, వాళ్ళకి దూరంగా ఉంటున్నామని ఒక ఫీలింగ్ అనమాట. నాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడన్నా అక్కడున్నా నేను మహారాణిని, దాంట్లో అసలు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను మా ఇంట్లో కన్నా ఇక్కడ చాలా అంటే ఏంటి ఫ్రీడమ్ అని కాదు కానీ, అంటే ఒక హ్యాపీనెస్ కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు. అక్కడ మీద ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంటానన్నమాట, ఎందుకంటే మా ఆయన ఉంటాడు కాబట్టి. బట్ ఏమో తెలియదు, తల్లి ప్రేమ తల్లి అంటే పేరెంట్స్ ప్రేమ పేరెంట్స్, హస్బెండ్ ప్రేమ హస్బెండే, అది 2 అటాచ్ చేయడానికి అవ్వదు. సో అదనమాట. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి. రేపటి నుంచి ఫ్రెష్గా మన వీడియోస్ అయితే వస్తాయి. ఐ హోప్ మీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి. అండ్ మీ సపోర్ట్తో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి, వాళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆ ఒక్క లైక్తో నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, మన ఛానల్ అనేది ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అంటే ఎలా ఉంది అని చెప్పేది ఒక కమెంట్ చేయండి. నా నుంచి ఎలాంటి వీడియోస్ మీరు ఆశిస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి. సో ఫైనల్లీ నచ్చితే మాత్రం షేర్ చేయండి, మీ సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా 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 ఇంపార్టెంట్. నాకు కొత్త ఛానల్ కొంచెం ఇంకా ఎదగాలంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.